చెల్లి ఎన్నిసార్లైనా చూసి నేర్చుకోగానే చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ చేయాలి అని చెప్పాడు మా అన్నయ్య. ఎలా వస్తుందో ట్రై చేయాలి. ఫస్ట్ 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg రైస్కి బాగా కడిగి పెట్టుకున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్ నార్మల్ ఇంట్లో ఊడే కారం, 1 టేబుల్ స్పూన్ ఆశీర్వాద్ కారం అనేది వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అనేది వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి. ఇలా బాగా మిక్సింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇందులో మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ప్యాకెట్ ఫుల్ యాడ్ చేశాను అండ్ ఇంకో ప్యాకెట్లో సగం కూడా యాడ్ చేశాను. అంటే 75 గ్రామ్స్ అనేది అంటారు కదా, అలాగనమాట. పెద్ద ప్యాకెట్ ఓ ప్యాకెట్ అండ్ సగము. తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇలా మిక్సింగ్ చేసుకునేది మనం 1 అవర్ అనేది పక్కన ఉంచుకోవాలి. అప్పుడు దానికి మసాలా అనేది బాగా పడుతుంది. 1 అవర్ ఇది బాగా నానిన తర్వాత మనం కేజీ రైస్ ఉడికి ఏదైనా బాండీ తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇందులో 6-7 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, 1 పువ్వు, యాలకులు కూడా ఇందులో యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ కొద్దిగా అలా మిక్సింగ్ చేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. అంటే కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర కూడా ఇలా కొద్దిగా అలా ఫ్రై చేసుకొని ఇవి కొద్దిగా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నేను. అంటే ఇందాకలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చికెన్లో వేసాను కదా, మళ్ళీ ఇందులో కూడా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ చికెన్ మసాలా, ఆ చికెన్ మసాలా ప్యాకెట్ అనేది ఉంటుంది కదా, ఆ చికెన్ మసాలా ప్యాకెట్ కూడా ఇందులో అనేది మిక్సింగ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇలాగా కొద్దిగా లైట్గా, అంటే మరీ మాడిపోయేలా కాకుండా కొద్దిగా లైట్గా అడుగు పట్టుకున్న చూసుకొని అలా వేసుకొని ఆ తర్వాత ఇందులో టమాటాలు కూడా, అంటే 2 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ 2 టమాటాస్ కూడా ఇందులో వేసుకున్నాను. ఇవి కొద్దిగా లైట్గా అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా 1 అవర్, ఆ 1 అవర్ నానబెట్టుకుని ఉంచుకునే చికెన్ కూడా ఇందులో అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా లైట్గా, అంటే అడుగు మాడకుండా చూసుకొని అలాగ మనం కొద్దిగా లైట్గా అలా మిక్సింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. నేనైతే మాత్రం వాటర్ యాడ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే చూసుకోండి, కానీ వాటర్ అనేది యాడ్ చేయవసరం లేదు. నేనైతే యాడ్ చేయలేదు. నేను చూసి నేర్చుకున్నాను అన్నాను కదా, అందులో కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు. అందులో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కదా చికెన్లో, అది అనేది వాటర్ అనేది వచ్చి అలా అది బాయిల్ అవుతూ ఉంటుంది. మనకి ఇలాగ లెగ్ పీసులు అనేవి బాగా బాయిల్ అయిపోవాలి. అంటే బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఆ పీసులు అనేవి మనం సపరేట్ చేసుకోవాలి. ఓన్లీ జ్యూస్ మాత్రం ఇందులో ఉంచి పీసులు అనేవి తీసేసి పక్కన పెట్టుకోవాలి. అంటే ప్లేట్లో అనేవి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తాం. రైస్ 2 గ్లాసెస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం, కానీ 3.5 గ్లాసెస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. అంటే పావు తక్కువే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రైస్ అనేది నేను 1/2 అవర్ నానబెట్టుకున్నాను. అందువల్ల పావు గ్లాస్ వాటర్ అనేది తక్కువగా వేసాను. అలా మనం పావు గ్లాస్ తక్కువ వేసుకుంటే వాటర్ రైస్ అనేది ఉడికాక కొద్దిగా లూజ్గా విడివిడిగా ఒక మెతుకు అంటకుండా ఉంటుంది అనమాట. ఇది కొద్దిగా ఇలాగా 60% అనేది కొంచెం వాటర్ ఉన్నదనమాట. అంటే మరీ ఎక్కువ లేకుండా లేదు, అలాగనే ఉండి లేదు, కొద్దిగా లైట్గా ఉంటుండగానే 60% రైస్ ఉడికాక మనం తీసి పక్కన పెట్టుకున్న పీసెస్ కూడా ఇందులోనే అనేది వేసుకొని లైట్గా కలుపుకోవాలి. అంటే రైస్ ముక్కలు అయిపోకుండా చూసుకొని అలా లైట్గా కలుపుకొని ఓ పావు గంట అనేది మనకి ఈ రైస్ అనేది మొత్తం కుక్ అయిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయాక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఓ 10 నిమిషాలు లో ఫ్లేమ్లో అలాగా కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కూడా మనం మూత తీయకుండా ఇంకో 10 నిమిషాలు అలాగా స్టవ్ ఆపేసి ఓ 10 నిమిషాలు అనేది ఉంచామనుకో కింద అడుగు అనేది మాడిపోకుండా పైన రైస్ అనేది బాగా వస్తుంది. తర్వాత మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఊళ్ళో అందరూ తినే ఒక్కొక్కరు ఒక్కో లోపం అనేది చెప్పారు, కానీ మా అన్నయ్య చూడగానే చెల్లి సూపర్గా వచ్చింది బిర్యానీ, నువ్వు ఎలాగైతే చూసి నేర్చుకున్నావు సేమ్ అలాగే ఉంది చెల్లి, సూపర్గా ఉంది బిర్యానీ అన్నాడు. తిన్నాక మాత్రం ఏదో ఒకటి కామనే. ఏం చెప్తున్నాడు చూడండి. మా అన్నయ్య కన్నా ముందు మా తాతయ్యని అడుగుదాం ఎలా ఉందో. బాగా ఉడికింది అన్నమా? ఏడుది అది బిర్యానీ అన్నమా? దాని పేరు రాలేదా ఇంకా? ఇంకొంచెం ఉడకాలి నిజంగా. ఇదండి నా బిర్యానీ పరిస్థితి. ఇలా వచ్చింది. నా వరకు అయితే మాత్రం సూపర్ వచ్చింది. అంటే రైస్ మాత్రం చాలా లూజ్గా విడివిడిగా మెతుకు తర్వాత
పీసులు కూడా బాగా ఉడికాయి. నేనే కొద్ది లోపలికి కట్ చేసి ఇంకొంచెం లోపలికి మసాలా ఎక్కించుంటే పర్ఫెక్ట్గా ఎవరు ఏ లోపం చెప్పపోదును. అంటే అంత పర్ఫెక్ట్గా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. మసాలా ఎక్కువ అవ్వలేదు, అలాగే తక్కువ అవ్వలేదు. రైస్ కూడా చాలా బాగా ఉడికింది. దీని తర్వాత మొన్న పండక్కి నేను మటన్ బిర్యానీ వండుతానన్న మా తమ్ముడు అస్సలు వద్దక్క మటన్ ఉడకదు అన్నాడు. కానీ అయినా నేను వండాను. మటన్ అయితే ఎంత బాగా కుక్ అయిందంటే పళ్ళు లేనోళ్ళు చప్పరించుకొని తినవచ్చు, అంత బాగా కుక్ అయిందనమాట. నిజంగా చాలా బాగా కుక్ అయింది. నా వరకు అయితే మంచిగా ఇలా అయిపోయింది. మీరు ట్రై చేస్తే నాకు చెప్పండి. బాయ్ బాయ్.